అండ్ చైల్డ్ వెల్ఫేర్ నిజామాబాద్ జిల్లా నుంచి మా ఉమెన్ కమిషన్ నుంచి కూడా సుధాం లక్ష్మి మేడం గారిని మేము ఒక్కొక్క సెక్టర్ మీటింగ్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. అట్లా ఏవేవైతే ఇటువంటి కొన్ని సెంటర్స్ సరిగా పనిచేస్తలేదని కొంత ఐడియా ఉన్న సెంటర్స్కి మేడం తీసుకొచ్చాను. అయితే ఇంతకుముందు కూడా ఈ సెంటర్ సరిగ్గా లేక 2 విజిట్లు వచ్చి చూసి ఆ సెంటర్లో నుంచి పిల్లల్ని తెప్పించి సాపేసి కూర్చోబెట్టి ఒక 8 మంది వచ్చినారు ఆ రోజున. అదే కంటిన్యూ చేయమ్మా, ఈ విధంగా పిల్లల్ని తెచ్చుకొని చెప్పాము. అయినా కానీ ఇవాళ మేము సడన్ విజిట్లకు వచ్చేసరికి 9 మంది నమోదైతే 2 పిల్లలు ఉన్నారు. అంటే 2 out of 9 మెంబర్స్. ఇక గర్భిణీలు, బాలింతలు, ఇక 3 ఏళ్ళ లోపల పిల్లలకి వాళ్ళకి నేను ఆల్రెడీ మెటీరియల్ లాస్ట్ వర్కింగ్ డే కదా మేడం, సెక్టర్ మీటింగ్స్కి వెళ్ళాలి కాబట్టి అన్నీ కంప్లీట్ చేసుకుని అన్నీ ఇచ్చేయాల్సిందంతా ఇచ్చేసాను అంటున్నారు. కానీ 2 పిల్లల కోసం ఒక అంగన్వాడీ కేంద్రం కాదు కదా, ఆల్మోస్ట్ అది 1 గంట అవుతుంది. మన ప్రీ స్కూల్ పిల్లలైతే ఉండాలి. 9లో కనీసం ఒక 50% అన్నా ఉంటే పోనీ సెంటర్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో మేము చూస్తున్నాము. ఒకటి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాగా కోతులు పెడుతుంది నిజంగానే. ఇందాక మేము ఇటు వచ్చేసరికి పిల్లలు అన్నం తింటుంటే 7-8 కోతులు జంప్ చేస్తా చూస్తుంటే పిల్లలు బాల్ చేసి ఏడ్చినారు. వెంటనే తలుపు గొళ్ళాలు పెట్టేసి వాళ్ళు తినిపించినాక ఇప్పుడు తలుపులు తీసాము. సో ఇంత కాంప్లికేటెడ్ ఉంటే మామని ఇమ్మీడియట్గా ఊర్లోకి మధ్యలోకి మార్చుకోవాలి సెంటర్. ఇళ్ళ మధ్యలో ఉంటే కొంత కోతులు బాధ తగ్గుతుంది. సెకండ్, ఇక్కడ ఆయా కూడా లేదు కాబట్టి పిల్లలు తోలుకొని తీసుకొని రావడం అనేది కుదరలేదు. కాబట్టి ఖచ్చితంగా ఊర్లో ఇళ్ళ మధ్య పెట్టుకునేటట్టుగా ఏర్పాటు చేయమని ఆమెకి ఆదేశాలు ఇస్తున్నాం, సమయం కూడా ఇస్తున్నాము. ఆ సమయం లోపల ఆమె షిఫ్ట్ చేస్తుందా సరే, లేకపోతే తదుపరి చర్య ఎటు చేయాల్సింది అది